హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2024 కట్ ఆఫ్ స్కోర్ని బేస్ చేసుకొని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ మాపప్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ఉంటుంది. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ డిసెంబర్ 26 నుండి జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఒకవేళ 12 గంటల లోపు చేసుకోలేకపోతే అలాంటి స్టూడెంట్స్ కి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ ఫీ పేమెంట్ కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. మీరు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం 12 గంటల లోపు చేసుకోవాలి. పేమెంట్ కి మాత్రమే 3 గంటల వరకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ చాయిస్ ఫిల్లింగ్ కి సంబంధించి జనవరి 12వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. కానీ మనకి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవ్వలేదు. కేవలము 14వ తారీఖు సాయంత్రం నుండి మాత్రమే, అంటే ఈ రోజు నుండి మాత్రమే మీకు ఈ వెబ్ ఆప్షన్స్ యాక్టివేట్ అయ్యాయి. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 12వ తారీఖు జనవరి నుండి 16వ తారీఖు ఉదయం 8 గంటల వరకు మాత్రమే మీకు అవకాశం ఉంది అని చెప్పారు ఇక్కడ. సో ఈ డేట్ నైతే మీకు ఎక్స్టెండ్ చేయరండి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ థర్డ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా జనవరి 16వ తారీఖు ఉదయం 8 గంటల లోపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. చాయిస్ లాకింగ్ మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆటోమేటిక్ గా అందరికీ ఒకేసారి లాక్ అయిపోతాయి. కాబట్టి మీరు లాక్ చేయకుండా ఉంటేనే బెటరు. ఎందుకంటే ఒకసారి చాయిస్ లాక్ చేశారు అంటే తర్వాత ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలి అంటే వీలవ్వదు. కాబట్టి ఎవరు కూడా దయచేసి చాయిస్ లాకింగ్ జోలికి వెళ్ళొద్దు. అంతేకాదండి, ఇప్పుడు 14వ తారీఖు సాయంత్రం నుండి 16వ తారీఖు ఉదయం 8 గంటల వరకు మాత్రమే మనకి అవకాశం ఉంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కి ఈ కొద్ది టైంలో మనం చేసుకోవటానికి అందరూ ఒకేసారి చేస్తూ ఉంటారు. కాబట్టి సర్వర్ కూడా కొంచెం బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి వీలైనంత వరకు 15వ తారీఖు సాయంత్రం లోపు ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ చేసుకోవటానికి ట్రై చేయండి. అంతకు మించి మీరు డిలే చేసుకోవద్దండి. తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అంటే ప్రతి 2 మినిట్స్ ఒకసారి కూడా టైం అవుట్ అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే మీరు ఎర్లీగానే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటానికి ట్రై చేయండి. ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ అంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ 17వ తారీఖు రాత్రికి అనౌన్స్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 18 జనవరి రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. ఓటింగ్ డేట్స్ జనవరి 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు అవకాశం ఉంది. అంటే టోటల్ గా 8 రోజులు ఇచ్చారు. సో ఎవరైతే ఇప్పుడు మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు దయచేసి ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ మీకు ఆల్రెడీ క్లియర్ వేకెన్సీ రౌండ్ 3 పీజీ 2024, అలాగే న్యూలీ యాడెడ్ సీట్స్ రౌండ్ 3 పీజీ 2024, అలాగే వర్చువల్ వేకెన్సీ రౌండ్ 3 పీజీ 2024 అని 3 నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. ఈ మూడిటిలో కూడా మీకు అంటే టోటల్ గా ఇప్పుడు రౌండ్ 3కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ మనకి పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ గా ఉంది. కాబట్టి ఇవి ఒకసారి ఓపెన్ చేసి చూసి మీకు ఏ కోర్సులో ఏ కాలేజెస్ లో అంటే ఇంట్రెస్ట్ ఉందో ఆ కాలేజెస్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, మీ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకొని దాని ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ప్రకారంగా మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని కాదండి. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ప్రోగ్రామ్ అంటే ఏ కోర్సునైతే చూజ్ చేసుకుంటారో ఆ కోర్సు చూజ్ చేసిన తర్వాత మీకు అవైలబుల్ గా ఎన్ని కాలేజెస్ లో సీట్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. మీకు అవైలబుల్ గా ఉన్నటువంటి ఆ కాలేజెస్ అన్ని కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే క్లియర్ వేకెన్సీ రౌండ్ అంటే మీనింగ్ అంటే ఇప్పుడు రౌండ్ 3లో మీకు ఈ సీట్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి అని అర్థం. అలాగే న్యూలీ యాడెడ్ సీట్స్ అన్నారు అంటే ఇప్పుడు ఫ్రెష్ గా కొన్ని కాలేజెస్ కి సీట్స్ యాడ్ చేశారు. యాడ్ చేసినటువంటి సీట్స్ ఇప్పుడు ఇవి కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. అంతేకాకుండా వర్చువల్ వేకెన్సీ రౌండ్ అన్నారు. ఈ సీట్స్ లో స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. కాకపోతే ఆ స్టూడెంట్స్ అప్గ్రేడేషన్ కి అప్లై చేసుకున్నారు. కాబట్టి ఒకవేళ వాళ్ళకి అప్గ్రేడేషన్ వచ్చి వేరే కోర్సెస్ కి వేరే కాలేజెస్ కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏ కాలేజ్ లో అయితే జాయిన్ అయి ఉన్నారో ఆ సీటు వేకెంట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఈ వర్చువల్ వేకెన్సీ కంపల్సరీ మనకి అన్ని ఖాళీగా ఉన్నట్లు కాదండి. వాళ్ళు వెళితేనే మనకి వేకెన్సీ వస్తుంది. కాబట్టి ఇవి మీరు కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ పైన కనిపించే క్లియర్ వేకెన్సీ రౌండ్ న్యూలీ యాడెడ్ సీట్స్ మాత్రం ఇప్పుడు మనకి కంప్లీట్ గా అవైలబుల్ గా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు ఈ థర్డ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే ఇది మాపప్ రౌండ్. కాబట్టి ఇక్కడ మనకి బేసిక్ గా ఈ మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఎవరుంటారు అంటే ఫస్ట్ కేసు అసలు రౌండ్ 1 రౌండ్ 2లో అసలు ఇప్పటి వరకు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయలేదు, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఇప్పుడు కేవలము ఫ్రెష్ గా R3లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు రౌండ్ 3లో.
ఈ స్టూడెంట్స్. అలాగే రౌండ్ 1 రౌండ్ 2లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కానీ వీళ్ళకి సీట్ అలాట్మెంట్ అవ్వలేదు ఇప్పటి వరకు కూడా ఈ స్టూడెంట్స్. నెక్స్ట్, ఒకవేళ R1 R2లో సీట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయ్యి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకొని మరలా థర్డ్ రౌండ్ లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కట్టి ఫ్రెష్ గా వీళ్ళు మరలా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఈ ముగ్గురు కూడా ఇప్పుడు ఈ మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయవచ్చు. వీళ్లతో పాటుగా సెకండ్ కేసు ఎవరు అంటే, రౌండ్ 1 రౌండ్ 2లో ఏదో ఒక రౌండ్ లో సీట్ వచ్చి కాలేజ్ లో జాయిన్ అయి ఉన్నారు, వీళ్ళు ఇప్పుడు అప్గ్రేడేషన్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడు మాపప్ రౌండ్ లో మనకి ఇప్పుడు సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలా లేదా అనేది జాగ్రత్తగా ఆలోచించి దాన్ని బట్టి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ 3 కేసెస్ లో కూడా మీకు ఒకవేళ సీట్ అలాట్ అయ్యింది అనుకోండి, ఇప్పుడు రౌండ్ 3లో ఒకవేళ మీరు జాయిన్ అయితే కాలేజ్ లో, ఆ తర్వాత మీకు ఎటువంటి అప్గ్రేడేషన్ కూడా ఉండదు. ఇంకా ఇదే కాలేజీ మీకు ఫైనల్, ఈ సీటే మీకు ఫైనల్. సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో వచ్చిన సీటు మీరు కంటిన్యూ అవ్వాల్సిందే చదువుకుంటూ. అంతేగాని లాస్ట్ రౌండ్ అంటే R4కి వెళ్లే అవకాశం ఇంకా ఉండదు. క్లియర్? ఒకవేళ సీట్ వచ్చి ఇంట్రెస్ట్ లేక జాయిన్ అవ్వలేదు అనుకుందాం, నాట్ జాయిన్డ్ అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ వీళ్ళు జాయిన్ అవ్వకపోయినా సరే వీళ్ళకి రౌండ్ 4లో జాయిన్ అయ్యే అవకాశము ఉండదు. దీనితో పాటుగా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టినటువంటి అమౌంట్ కంప్లీట్ గా మీరు కోల్పోవలసి వస్తుంది. సో ఈ 2 కేసెస్ కూడా నాట్ జాయిన్డ్ క్యాండిడేట్స్ కి వర్తిస్తాయి. సో ఈ 3 కేటగిరీస్ లో అంటే ఫస్ట్ 3 కేటగిరీస్ లో స్టూడెంట్స్ కి ఈ పాలసీస్ వర్తిస్తాయి. అంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి అని రూల్ ఏమీ లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, జాయిన్ అయితే అదే ఫైనల్ సీటు. జాయిన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఈ 2 కేసెస్ మీకు వర్తిస్తాయి. అర్థమైంది కదా? అలా కాకుండా ఒకవేళ మీరు R3లో అప్గ్రేడేషన్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు R3లో ఎప్పుడైతే మీకు అప్గ్రేడేషన్ వచ్చిందో ఇమ్మీడియట్ గా దీని ముందు కాలేజ్లో ఎక్కడైతే మీరు జాయిన్ అయి ఉన్నారో ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ R1లో సీట్ ఉంది అనుకోండి, ఈ సీట్ క్యాన్సిల్ అవుతుంది. లేదు, ఆల్రెడీ R1 నుండి R2కి అప్గ్రేడేషన్ అయి వచ్చారు అనుకోండి, సపోజ్ అంటే ఈ కాలేజ్లో మీరు ఉన్నారు అనుకోండి, ఈ సీట్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏ కాలేజ్లో ఉంటే ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఏదైతే అప్గ్రేడేషన్ వస్తుందో ప్రెసెంట్ అది మాత్రమే ఉంటుంది. సో మీరేం చేయాలి, ఇప్పుడు మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకుని ఆ అలాట్మెంట్ ఆర్డర్ని ఎక్కడైతే మీరు కాలేజ్లో రిపోర్ట్ చేసుకున్నారో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి చూపించి, మాకు అప్గ్రేడేషన్ వచ్చింది కాబట్టి మా సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. అది తీసుకొని వచ్చి మీరు జాయిన్ అవ్వాలా లేదా అనేది మరలా ఆలోచించుకోవచ్చు. మీరు థర్డ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ వచ్చినటువంటి కాలేజ్లో జాయిన్ అయితే ఇదే సీట్ మీకు ఫైనల్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేక నేను జాయిన్ అవ్వను అనుకున్నట్లయితే ఇక్కడ మీకు జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, కానీ కాకపోతే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కోల్పోవాల్సి వస్తుంది. దానితో పాటుగా రౌండ్ 4లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా పోతుంది. అర్థమైంది కదా? అలా కాకుండా ఒకవేళ మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, ఇంకా దీని తర్వాత అప్గ్రేడేషన్ ఉండదు, మరలా రౌండ్ 4లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉండదు. అర్థమైంది కదా? సో అప్గ్రేడేషన్ వచ్చినటువంటి స్టూడెంట్స్ గమనించాల్సింది ఏంటి అంటే, దీని ముందు సీట్ అయితే ఉండదు ఖచ్చితంగా, అది గుర్తుంచుకోండి. అలాగే మీరు జాయిన్ అయితేనే ఇప్పుడు ఈ రౌండ్ లో సీట్ అయినా ఉంటుంది. జాయిన్ అవ్వకపోతే ఈ సీట్ క్యాన్సిల్ అవుతుంది, సెక్యూరిటీ డిపాజిట్ పోతుంది, నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా పోతుంది. అంటే టోటల్ గా మీకు ఏ సీటు ఉండదు అని అర్థం. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఫస్ట్ స్టేట్ కి ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత మీరు ఏ కోర్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు, ఏ కోర్సు మీకు ఇంట్రెస్ట్ అనేది చూసుకోండి. ఈ స్టేట్ లో ఈ కోర్స్ కి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆఫ్ కాలేజెస్ పెట్టుకోండి. నెక్స్ట్ మరలా సెకండ్ కోర్స్, ఇలా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. అంతేగాని మీకు అంటే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు అనవసరంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు అనుకోండి, మీకు నచ్చనటువంటి కోర్సు లేదా నచ్చని కాలేజీ లేదా నచ్చని స్టేట్ వచ్చింది అనుకోండి, సీట్ వచ్చిన తర్వాత వద్దు అనుకున్నారు అనుకోండి, రౌండ్ 4లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు. ఒకవేళ మీకు రౌండ్ 4లో మంచి సీట్స్ వేకెన్సీస్ రావచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెసే పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్ కోర్సెస్ అన్నాం కదా అని మరీ 1 లేక 2 పెట్టుకుంటే, అంటే అవి రావచ్చు రాకపోవచ్చు, అవి రాకపోయినా పర్లేదు మేము మరలా నెక్స్ట్ ఇయర్ రాసుకుంటాము లేదా స్టేట్ కోటాలో ట్రై చేద్దాము అనుకుంటే అప్పుడు లిమిటెడ్ గా పెట్టుకోండి. అలా కాదు, స్టేట్ కోటాలో వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి, ఆల్ ఇండియా కోటాలోనే కొంచెం ఎక్కువ ట్రై చేద్దాము అనుకుంటే అప్పుడు నంబర్ ఆఫ్ కోర్సెస్ ని, నంబర్ ఆఫ్ స్టేట్స్ ని, నంబర్ ఆఫ్ కాలేజెస్ ని పెంచుకోండి. ఇది మీరు ఆలోచించి జాగ్రత్తగా చేసుకోవాలి. అర్థమైంది కదా? సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, మీకు ఎటువంటి డౌట్స్ అయినా సరే మీకు క్లారిఫై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి కేవలము నెలకి 1000 రూపాయలు మాత్రమే. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను, మీకు అవసరమైతే జాయిన్ అవ్వండి.
విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.